హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము. దీనికోసం గోంగూరను కడిగి శుభ్రం చేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఎర్రిపాయ, కొత్తిమీర వీటిని కూడా శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలో కడిగినటువంటి గోంగూర వేసి ఉడకబెట్టుకోవాలి. గోంగూరలోని నీళ్ళన్నీ ఆవిరేంత దాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టి ఆ గిన్నెలో నూనె వేసి బాగా హీట్ ఎక్కనివ్వాలి. నూనె హీట్ ఎక్కాక అందులో ఎండుమిర్చి ఎర్రగా దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎండుమిర్చి నల్లగా అవ్వకూడదు, ఎర్రగానే ఉండాలి. నల్లగా అయితే చేదుదనం వస్తుంది. అందులోనే శుభ్రంగా కడిగినటువంటి కొత్తిమీర, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఇలా వేగినటువంటి ఎండుమిర్చి మరియు ఈ ధనియాలు, జీలకర్ర, కొత్తిమీరని మిక్సీ పెట్టడానికి మిక్సీ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మిక్సీలో ఈ ఎండుమిర్చి కొద్ది కొద్దిగా వేస్తూ పౌడర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కారం పొడి అయ్యాక ఇందులోనే ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కారపొడి రెడీ అయింది. ఇప్పుడు ఈ కారపొడిని ఉడకబెట్టినటువంటి గోంగూరలో వేసి పప్పు గుత్తితో తిప్పాలి. మిక్సీ పట్టొచ్చు, కానీ మిక్సీ పడితే చాలా మెత్తగా అయిపోయి పచ్చడి టేస్ట్గా ఉండదు. రోల్లో కూడా దంచుకోవచ్చు, కానీ ఇప్పట్లో రోళ్ళు అరుదైపోయాయి కాబట్టి ఇలా మేము పప్పు గుత్తితో దాన్ని మెత్తగా చేస్తున్నాము. ఈ గోంగూర అంతా మెత్తగా అయ్యేంత వరకు పప్పు గుత్తితో తిప్పుతూ ఉండాలి. ఉప్పు, కారం సరిపడిందో లేదో చూసి, కారం ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయినటువంటి గోంగూర పచ్చడిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎంతో రుచికరమైనటువంటి గోంగూర పచ్చడి తినడానికి రెడీగా ఉంది. మీకు నచ్చితే ట్రై చేయండి.